బతుకమ్మ తెలంగాణ ప్రాంత ప్రజలకు అత్యంత ఇష్టమైన మరియు పెద్ద పండుగ ఇది. ఆశ్వయుజ మాసంలో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2న మొదలు కానున్న బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 10న దుర్గాష్టమితో ముగియనున్నాయి. పండుగ రోజుల్లో మహిళలు, అమ్మాయిలు రంగురంగుల పూలతో బతుకమ్మను త్రికోణాకారంలో అలరించి ఆ బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారు. మనం ఇంత వైభవంగా చేసుకుంటున్న బతుకమ్మ పండుగ ఎప్పటిది? 9 రోజుల పాటు ఏ ప్రసాదాలను సమర్పిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం. బతుకమ్మలు 9 రోజుల పాటు అని అంటారు, కానీ 6వ రోజు బతుకమ్మను పేర్చరు. బతుకమ్మకు 9 రోజులు 9 రకాల పలహారాలు సమర్పిస్తారు. 6వ రోజుని అలకమ్మ బతుకమ్మ అంటారు. బతుకమ్మ ఆడిన తరువాత ఎక్కువగా సత్తుపిండి మలిద ముద్దలను ప్రసాదంగా పెడతారు. మక్క పేలాలలో బెల్లం లేదా చక్కెర కలిపిన మిశ్రాన్ని సత్తుపిండి అంటారు. జొన్న లేదా సజ్జ రొట్టెలు బెల్లం కలిపి దంచిన మిశ్రమాన్ని మలిద ముద్దలు అంటారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు బతుకమ్మ ఆడిన తరువాత నైవేద్యం పెడతారు. ఆ తర్వాత అందరికీ ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. ఊళ్ళలో ఎక్కువ మంది ప్రతిరోజు ఒకే విధమైన ప్రసాదం ఇచ్చే సాంప్రదాయం ఉంది. కాస్త డబ్బున్న వాళ్ళు రోజుకో తీరుగా ప్రసాదాన్ని పెడతారు. అలా రోజుకో తీరుగా ప్రత్యేకమైన ప్రసాదాన్ని ఇచ్చే సాంప్రదాయం వచ్చింది. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఇదే మొదటి బతుకమ్మ పండుగ. ఈ రోజు నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి ప్రసాదం చేస్తారు. కొంతమంది మొక్కజొన్న లేదా గోధుమ పిండిలో బెల్లం కానీ పంచదార కానీ కలిపి సత్తుపిండిని తయారు చేస్తారు. ఈ సత్తుపిండితో పాటు వక్కలు, తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ. నీటలో నానబెట్టిన చప్పిడి పుష్పకి బెల్లం, అటుకులు కలిపి ప్రసాదం చేస్తారు. బతుకమ్మ ఆటలో ఆలికిన వారికి అటుకుల నుంచి తక్షణమే శక్తి వస్తుందట. బెల్లంలో ఉండే ఐరన్, పప్పులో ఉండే ప్రోటీన్స్ దేహాన్ని దృఢంగా చేస్తాయట. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. నీటిలో ఉడికించిన శనగపప్పుకి బెల్లం, పాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు. 4వ రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అంటారు. ఆ రోజు నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా ఇస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజున నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి అట్లను ఈ రోజు ప్రసాదంగా ఇస్తారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా విసిరి పిండి చేస్తారు. నానబెట్టిన మినపప్పు రుబ్బి ఒక రోజు ముందే ఈ రెండింటినీ కలిపి ఉంచుతారు. ఆ తరువాత రోజు అట్లు పోసి ప్రసాదంగా పెడతారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజున బతుకమ్మ ఆడరు. కొన్ని చోట్ల బతుకమ్మ ఆడతారు, కానీ ప్రసాదం ఇవ్వరు. 7వ రోజు వేపకాయ బతుకమ్మ. సకినాల పిండిని వేపకాయ పరిణామంలో చిన్న చిన్న ముద్దలుగా చేస్తారు. వీటిలో నూనెలో వేయించి ప్రసాదంగా ఇస్తారు. కొంతమంది పప్పు, బెల్లం కూడా కల్పిస్తారు. 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ. ఆ రోజు బెల్లాన్ని మెత్తగా దంచుతారు. ఆ బెల్లంలో నువ్వులు కలిపిన తరువాత వెన్న కలుపుతారు. వెన్న లేకపోతే నెయ్యి ఉపయోగిస్తారు. మూడింటిని బాగా కలిపిన తరువాత ముద్దలు చేస్తారు. ఈ వెన్న ముద్దలు నైవేద్యంగా పెడతారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ బతుకమ్మ చివరి బతుకమ్మ. ఈ 5 రకాల పద్దులను నైవేద్యంగా పెడతారు. ఇదే విధంగా సద్దుల బతుకమ్మ దద్దోజనం, చింతపండు, పులిహోర, నిమ్మకాయ, పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పుట్నాలను పొడి చేసి అన్నంతో పద్దులు కలుపుతారు.